విజయవాడ విద్యాధరపురం నేషనల్ స్కూల్లో బాలికపై యాసిడ్ దాడంటూ వస్తున్న ఆరోపణలపై విద్యాశాఖ సీరియస్ అయింది. ఈ ఘటనపై బాలిక తల్లితో మాట్లాడి అధికారులు వివరాలు తెలుసుకుంటున్నారు. ఈ నెల 26 వరకు విద్యాధరపురంలోని నేషనల్ స్కూల్పై చర్యలు తీసుకుంటామంటున్నారు. మరోవైపు సెటిల్మెంట్ కోసమే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ప్రిన్సిపల్ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ వ్యాఖ్యలను బాలిక తల్లి ఖండించారు. ఖచ్చితంగా యాసిడ్ పోసినట్లుగా డాక్టర్స్ రిపోర్ట్స్ ఉన్నాయని అంటున్నారు. తన కూతురికి జరిగినట్లుగా మరో బాలికకు జరగకూడదు అనే న్యాయ పోరాటం చేస్తున్నామని బాలిక తల్లి అంటున్నారు. బాలిక తల్లి బిగ్ టీవీతో మాట్లాడారు. ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. నేషనల్ ప్లే స్కూల్లో 3.5 ఏళ్ల బాలికపై యాసిడ్ దాడి జరిగిందంటూ వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే ఎంఈఓ ఇక్కడికి రావడం జరిగింది. వెస్ట్ ఎంఆర్ఓతో కలిసి ప్రస్తుతం ఏం మాట్లాడారు, ఎటువంటి భరోసా ఇచ్చారు, ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బాలిక తల్లి ఉన్నారు. చూస్తూ ఉన్నారు, అధికారులు వచ్చారు, ఏం చెప్పారు, మీరు అలాగే సార్? నేనైతే అక్కడ ఏదైతే జరిగిందో నేను అదే చెప్పాను సార్. పాపకి ఇలా జరిగింది సార్, ఇలాగ అంటే నాకు ఒక భరోసా ఇచ్చారు సార్. ఈ నెల 26 దాకా స్కూల్ అనేది ఉంటుందమ్మా, తర్వాత నుంచి స్కూల్ అనేది ఏది ఉండదు అని చెప్పేసి నాకు ఒక చెప్పడం అయితే జరిగింది సార్. అంటే ఇంకా ఏం చెప్పారు అంటే స్కూల్లో జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆ రోజు దాని మీద చాలా యాక్షన్ తీసుకుంటానన్నారు సార్. అన్నీ మాట్లాడతానన్నారు, నాకు న్యాయం చేస్తానని చెప్పారు సార్. ఆ టీచర్ని అసలు ఆ స్కూల్ అనేది ఉంచొద్దు సార్, ఉంచనని కూడా నాకు ఇచ్చారు సార్. ఇందాక ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మీరు సెటిల్మెంట్ కోసం చూస్తున్నారు, అందుకనే మీరు ఇంత ఇది చేస్తున్నారని చెప్తూ ఉన్నారు సార్. సెటిల్మెంటే కావాలి అనుకుంటే నా పిల్లకి నేను నష్టపరిహారం కేసు వేసుకుంటే సెటిల్మెంట్ వస్తుంది, లేదా ధర్నాలు చేస్తే ఏదైనా నాకు సెటిల్మెంట్ అయ్యిద్ది. కానీ నేను ఇదేమీ చేయకుండా ఈరోజు నేను మీడియాకి ఇవ్వడానికి కారణం కూడా ఇలాంటి పిల్లలు ఉన్న పిల్లలకి, ఏ పిల్లలకి అసలు ఏ స్కూల్లో కూడా ఎవరికి జరగకూడదు అన్న దానికే నేను ఇదేం తప్ప ₹1 ఆశించి కానీ లేకపోతే ఇంకోటి ఏదో నేను ఏది ఆశించలేదు సార్. అది నా పిల్లలాగా ఏ పిల్లలకి జరగకూడదు. ఫస్ట్ నేను అనేమాట అదే సార్, నా పిల్లలాగా ఏ పిల్ల బాధపడకూడదు, నా పిల్ల నరకం అనిపించింది సార్. అది ఏ పిల్లలకి అది అలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి నేను ఇలా మాట్లాడటం జరిగింది సార్. యాసిడ్ లాంటిది ఏమీ లేదు కల్పిస్తున్నారని చెప్తున్నాను సార్. యాసిడ్ అనేది లేకపోతే డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్లో మీరు ఒకసారి చూడొచ్చు సార్. మాకు డాక్టర్ చెప్పింది ఏంటంటే యాసిడ్ అనేది ఒక కెమికల్ అనేది కలిసింది అని చెప్పేసి చెప్పారు సార్. మాకు అది యాసిడే సార్. ఎందుకంటే యాసిడ్ అనేది కాకపోతే పిల్ల అంత క్రూరంగా కాలిపోదు సార్. నా పిల్లని ఒక మల్లెపూలాగా నేను తయారు చేసి స్కూల్కి బ్యాగ్ ఇచ్చి 2 జడలు వేసి నేను స్కూల్కి పంపించడం జరిగింది సార్. ఫోటోలు చూపిస్తాను సార్. అక్కడ నా పిల్ల ఎలా నుంచుందో ఆ స్థితిలో అంత చేయడానికి కారణం ఏంటో కూడా నాకు చెప్పాలి సార్. మరి డైపర్ అంటూ కూడా ఉన్నారు. డైఫర్ అనేది కూడా మాట్లాడారు సార్. ఎవరైతే డాక్టర్ దగ్గర అక్కడ కెమెరాలు ఉంటాయి సార్, హాస్పిటల్లో డైఫర్ గురించి కూడా మాట్లాడారు సార్. అసలు అది డైఫర్ గురించి వచ్చింది అయితే కాదు అని క్లారిటీగా అనుపమ పరమేశ్వర్ డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారు అక్కడ మాట్లాడారు. అందుట్లో సీసీ కెమెరా ఉంది. ఆ మాట్లాడినప్పుడు ప్రిన్సిపాల్ భర్త ఉన్నాడు సాంబశివరావు గారు, వాళ్ళ కొడుకు ఉన్నాడు. సో ఇంకా 2, 3, 4 పెద్ద మనుషులు ఉన్నారు. వాళ్ళ సమక్షంలో జరిగింది సార్. ఇదంతా కావాలని చెప్పి ప్రిన్సిపాల్ ఆడుతున్న నాటకం. నా పిల్ల ఉసురు ఖచ్చితంగా తగిలిద్ది, నాశనం అయిపోతారు. నేను కోరుకునేది ఒకటే, ఆ స్కూల్ అనేది ఉండకూడదు, నా పిల్లకి జరిగినట్టు ఏ పిల్లలకి జరగకూడదు సార్, అంతే. ఇందాక విద్యాశాఖ అధికారులు వచ్చారు, ఎంఈ వచ్చారు. ఎంఈతో మాట్లాడిన సందర్భంలో కూడా ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుంటారు. అడిగిన సమయంలో కూడా మీరు ఇంకేం చెప్పారు? నేను చెప్పాను సార్, యాసిడే పోసారు, కావాలని పోసింది సార్. ఆ టీచర్ ఎవరైతే అన్నపూర్ణ అనే ఉన్నారో ఆమె కావాలనే పోసింది సార్. నా పిల్ల పోసుకుంది అనేసి పబ్లిసిటీ చేస్తున్నారు. అసలు ఆ స్కూల్లోనే జరగలేదు అన్నప్పుడు. సరే సార్, ఒక నిమిషం సార్, ఫోటోలు అనేది అమ్మాయి ఫోటోలు తీసురా, ఫోటోలు చూపిస్తాను సార్. నేను డేట్తో సహా నేను ఫోటో తీసా. నా పిల్ల 2 రోజులు ఇంట్లో స్కూల్ మానిపించుకొని కూర్చొని పెట్టుకున్నా సార్. స్కూల్ మానిపించుకుంటానో పంపించుకుంటానో అది మీకు అనవసరమైన విషయం. అది నేను మీకు ఫీజు కడుతున్నప్పుడు మీరు నన్ను ఆ మాట క్వశ్చన్ చేయకూడదు సార్. ఇక డేట్ వచ్చేసి 23/2/2026 కూడా వెళ్ళినప్పుడు నేను మాట్లాడాను సార్. 4 రోజుల కింద పాపను హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను చెకప్కి. మళ్ళీ ఆ డాక్టర్ గారు అన్నారు, అమ్మ అప్పటికప్పుడు జరిగిందమ్మా, చాలా ఫ్రెష్గా ఉందమ్మా అది అనేసి డాక్టర్ గారు చెప్పారు. అది తగ్గడానికి చాలా టైం పట్టిద్దమ్మా, పాపను అసలు కింద అనేది నడవనియొద్దు, నడిస్తే స్కిన్ రాపిడ్ కూడా ఇంకా ఎక్కువైపోద్ది, పాప చాలా ఇబ్బంది పడిపోద్దమ్మా అని చెప్పేసి అని అన్నారు సార్. మళ్ళీ ఒక 5 డేస్ తర్వాత తీసుకొని రమ్మన్నారు సార్. దీనికంతా మరి ఎవరి కారణం సార్ చెప్పండి? టీచర్ యాజమాన్యం, ఇదంతా వాళ్ళకే సంబంధం సార్. అది ఇందాక మీ అక్కగారు కూడా అక్కడ రావడం జరిగింది. స్కూల్కి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ వాళ్ళు చెప్తుంది ఏంటంటే అక్కడ ఎటువంటి కెమికల్స్ కూడిన బాటిల్స్ లేవని చెప్తున్నారు. కానీ మీ అక్కగారు మొత్తం విడమర్చి పలానా జరిగింది, పలానా పిల్ల ఇక్కడ ఆడుతుంది అనేది మొత్తం చెప్పారు. అక్కడ జరిగిందే చెప్పారు సార్. ఎవరు సార్, తల్లి ఏ తల్లి అయినా సరే పిల్లల మీద యాసిడ్లు పోసుకుంటారా, లేకపోతే కెమికల్లు పోసుకుంటారా, లేకపోతే ఇంకెవరైనా పోస్తారా? మా అక్కని అంటాం ఏంటి సార్?
వాళ్ళు ఒకసారి అది అసలు అనకూడదు కానీ ప్రిన్సిపాల్ అంత వరస్ట్ లేరు సార్. ఇక్కడ ఎవరినైనా ఎంక్వైరీ చేయండి, మా గురించి చెడ్డగా అది మేము కొండంతా మంచో చెడ్డ అని ఆమె చాలా మాట్లాడింది సార్. నేను 100 మాటలు మాట్లాడగలను, నిజాలు అబద్ధాలు ఏంటో తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. నేను అక్కడ ఇక్కడ జరిగింది ఏంటనేది మాట్లాడాలి కానీ సార్ ఫ్యామిలీ విషయాలు ఎందుకు తీసుకొస్తుంది సార్ బయటికి? ఫ్యామిలీ విషయాలు ఎందుకు తీసుకురావాలి? అక్కడ జరిగింది ఏంటి దానికి నాకు కారణం తెలియాలి సార్. అధికారులు ఎటువంటి భరోసా ఇచ్చారు? ఉం? అది ఏంటి సార్ అధికారులు ఎటువంటి భరోసా ఇచ్చారు ఇందాక? భరోసా అనేది సార్ ఈ నెల 26వ తారీఖు దాకా స్కూల్ అనేది ఉంటుంది సార్. తర్వాత అయితే స్కూల్ అనేది ఉండదు, ఉండనివ్వను కూడా. అది నా పిల్లకి జరిగినట్టు ఏ పిల్లలకి జరగకూడదు, అది నేను కోరుకుంటున్నాను సార్. అయితే ఒకటే కోరుతున్నారు, తన పిల్లకి జరిగినట్టుగా వేరే పిల్లకి జరగకూడదు, దానికోసమే నేను ఫైట్ చేస్తున్నాను అని చెప్తున్నారు. ఏదైతే ఆ రోజు జరిగింది, తర్వాత హాస్పిటల్లో రిపోర్ట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పూర్తిగా చెక్ చేసుకోండి, అంతే లేనిపోయి ఆరోపణలు చేయదని చెప్పింది. అయితే విద్యాశాఖ కూడా దీనిపైన సీరియస్గానే వ్యవహరిస్తుంది. అటు ఎంఈఓ వెస్ట్ ఎంఆర్ఓ కూడా ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది, నేరుగా ఆమెతో మాట్లాడారు, పిల్ల కండిషన్ చూశారు, పరిస్థితులు ఏంటి, అటు రిపోర్ట్స్ కూడా తెప్పించుకున్నారు. అక్కడికి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళు చెప్పినటువంటి మొత్తం ఒక నివేదిక తయారైతే చేయడం జరిగింది. దాని పరంగా కూడా యాక్షన్ తీసుకున్నారు. మరోవైపు పోలీసులు కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన తర్వాత ఎస్ఎఫ్ఎల్ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దాని పరంగా వచ్చిన తర్వాత పూర్తి యాక్షన్ ఉండబోతున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే మరొక వైపు విద్యాశాఖ అధికారులు కూడా ఇప్పటికే స్కూల్కి షోకాజ్ నోటీసులు జారీ చేయడం జరిగింది. షోకాజ్ నోటీసులు జారీ చేసి ఎవరైతే అక్కడ ఆయా ఉన్నారో మరో టీచర్ పైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఇటువంటివి మరలా రిపీట్ కావాలని చెప్తున్నారు. అయితే తల్లి మాత్రం ఒకటే కోరుతున్నారు, 26వ తేదీ కల్లా ఏదైతే విద్యాశాఖ అధికారులు కొంత డెడ్ లైన్ ఇచ్చారో ఆ సమయంలోపు స్కూల్పై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది.